తెలుగుదేశం జనసేన పొత్తు కుదుర్చుకున్నప్పటి నుంచి ఒకే వివాదం ఏంటంటే అటు ఐటీడీపీ అని ఇటు సోషల్ మీడియా జనసేన పార్టీ సోషల్ మీడియా అని ఒక పక్కన కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు చేగొండ హరిరామ్ జోగయ్య గారు కానీ వీళ్ళందరి వివాదము సంవాదం ఏంటయ్యా అంటే సీట్లు జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది. ఇద్దరు అధినాయకులు ఇద్దరు పార్టీ అధ్యక్షులు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు చాలా కసరత్తులు చేస్తున్నారు. దానిపైన ఎవరికైనా సీట్ అనే విషయంపైన మరి ఎడతెగనటువంటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్కన మరి వాళ్ళపైన ప్రెజర్ బిల్డప్ చేయడం కోసం చేస్తున్నారా, లేకపోతే మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తెలియనటువంటి విషయం. ఎన్ని సీట్లు ఏంటి అనేది వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఎన్ని సీట్లకు పోటీ చేయబోతున్నారు అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది. వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు 18 సీట్లు ఇస్తున్నారు, 20 సీట్లు ఇస్తున్నారు జనసేన పార్టీకి అని సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారం చేయటం. జనసేన వాళ్ళేమో కనీసం 60 సీట్లు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే మరి పొత్తెందుకని అని చెప్పేమో వాళ్ళు మాట్లాడటం. ఈయన కాపు సంక్షేమ సంఘం నేత ఏమో మాకు ఇన్ని శాతం ఓట్లు ఉన్నాయి, కమ్మాళ్ళకు 4% ఉన్నాయి, రెడ్లకు 6% ఉన్నాయి, వాళ్ళు పరిపాలించడం ఏంటి, అత్యధిక జనాభా కలిగినటువంటి మేము మేము పరిపాలించలేకపోవటం ఏంటని చెప్పి ఆయన ఏదో ఆవేదన వ్యక్తం చేస్తాడు. కరెక్టే, 4% ఓట్లున్నా వాళ్ళు మిగతా సమాజాన్ని సమీకరించుకోగలిగారు, ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగారు. 6% ఓట్లున్నా వారు మిగతా సమాజం మొత్తాన్ని కూడగట్టుకున్నారు, వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగారు. ఎంత శాతం జనాభా ఉన్నా మిగతా జనాలని, మిగతా కులాలని, మిగతా వర్గాలని సమీకరించుకోలేకపోయారు. కాబట్టి కాపులు ఇప్పటిదాకా అధికారంలోకి రాలేదు. దానికి అది ఆయన లేవనెత్తేటువంటి అంశాలపైన కొంత మరి అంటే సమీకరణ అనేది రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవటానికి మిగతా సామాజిక వర్గాలను కలుపుకోవటం, వాళ్ళతో బలంగా కలిసి పనిచేయటం, వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఆ స్థాయి దాకా ఎందుకు రాలేదంటే మరి అక్కడ ఉన్నటువంటి మిగతా వెనకబడిన వర్గాలు కానీ, దళిత వర్గాలు కానీ, ఈ కాపు సామాజిక వర్గాన్ని వీళ్ళు అధికారంలోకి రాకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆర్థిక వనరులు లేకపోవటం, లేకపోతే సమాజంలో మిగతా సామాజిక వర్గాలని కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం చేయకపోవటం కావచ్చేమో. కేవలం సామాజిక వర్గాల పరంగానే ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామనే పరిస్థితి ఉంటుందని మనం అనుకోకూడదు. మరి మెగాస్టార్ చిరంజీవి గారు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో అతిపెద్ద స్టార్ ఎన్టీ రామారావు తర్వాత ఆ స్థాయి రేంజ్ ఉన్నటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనకి ఎందుకు గెలవాలా, ఆ రోజు ఏదైతే ఈ సామాజిక వర్గం ఎందుకు బలంగా ఆయన వెనకాల నిలబడాల. మరి మన సామాజిక వర్గానికి ఓట్లు ఉన్నాయి, శాతం ఉందంటే కనీసం 40 సీట్లు 50 సీట్లు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీకి ఇచ్చున్నట్టయితే ఖచ్చితంగా హంగ్ ఏర్పడేది. హంగ్లో చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి. ఆ రోజు మరి వాళ్ళు ప్రత్యర్థులు బలంగా పనిచేశారు. మరి అంత బలంగా ఆ సామాజిక వర్గం కానీ, ప్రజారాజ్యం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ అంత బలంగా పనిచేయలేదనే భావించాల్సి వస్తుంది. మరి జనసేన పార్టీని పెట్టాడు ఆయన 2014లోనేమో ఎలాంటి ఆశించకుండా మద్దతు తెలియజేశారు. 2019లో అందరిని వ్యతిరేకించి ఒక్కడిగా పోటీ చేశాడు ఆయన. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా పైన ప్రధానమంత్రి మోడీని సైతం ఆయన విమర్శించి 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు ప్యాకేజ్ పేరుతో. తెలుగుదేశం పార్టీ బీజేపీ అన్యాయం చేసిందని చెప్పి వాయిస్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయనకు మద్దతు ఇవ్వాల ప్రజలు. 2019 ఎన్నికల్లో సామాజిక వర్గాలు కానీ, లేకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న సామాజిక వర్గం కానీ, లేకపోతే ఆ ప్రజలు కానీ ఆయనకు మద్దతు ఇవ్వాల. కనీసం ఆయన కూడా గెలిపించలేనటువంటి పరిస్థితి. మరి ఆయన నిజాయితీపరుడే. మరి ఆయన పోటీ ప్రజలు ఏంటంటే ఒక దుష్ప్రచారాన్ని బాగా పాపులర్ చేసి ఈ ఏదైతే ఈ పెత్తందారి వర్గాలు ఉన్నాయో వీళ్ళు ఒక దుష్ప్రచారాన్ని వీళ్ళపైన వదలటం, దాన్ని ప్రజలు నమ్మటం, అదే నిజం అనుకుని ఓట్లు పడకపోవటం, ఇదంతా ఏంటంటే కుయుక్తులు, నక్కజిత్తుల రాజకీయాలు ఇవన్నీ కూడా. ఈ రాజకీయాల్లో ఏంటంటే ఎప్పటికీ ఇంక ముందుకు పోయే పరిస్థితి ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో 2024లో ఒక్కళ్ళగా వెళ్తే అవ్వదు, కొంతమందితో కలిసి కొంతమంది ఎమ్మెల్యేలని గెలిపించుకొని బలంగా ఒక రాజకీయ పార్టీగా అవతరించాలి, లేకపోతే ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి. అది ఏ రూపంలో అవుతాం ఏంటనేది ఆయనకుండే ప్రణాళిక ఆయనకుంది. నాయకుడిగా ఆయన ముందుకు పోతామన్నప్పుడు ఆయన యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలా, ఆయన యొక్క నిర్ణయాల్ని
ఆ పార్టీ వాళ్ళు సహకరించాలి. అంతేగాని ఈలోపు ఏదో జరిగిపోయినట్టు సోషల్ మీడియాలో రచ్చ చేసుకుని అసలు ఆ సీట్లనే ఎవరికి తెలియదు, ఎన్నిటికి పోటీ చేస్తున్నారో తెలియదు. ఒకడే 34 అంటాడు, ఒకడే 32 అంటాడు. ఆంధ్రజ్యోతుడేమో ఇన్ని ఇద్దామనుకున్నాము. ఆంధ్రజ్యోతి అది మరి తెలుగుదేశం పార్టీ అనుబంధ పత్రిక, వాళ్ళు 20 అనుకున్నారు, 28కి వచ్చారు, 34 అడుగుతున్నారు, 37 అడుగుతున్నారని ఏ కాకి లెక్కలు. ఇవన్నీ ప్రకటించాల్సింది పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లేకపోతే జనసేన పార్టీ అధ్యక్షులు. వాళ్ళిద్దరు కదా ప్రకటించాల్సింది. వాళ్ళిద్దరూ చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఎక్కడ దాకా ఫలప్రదమైనదో తెలియదు, ఎంతవరకు ముందుకు వచ్చారో తెలియదు, ఎన్ని సీట్లో పోటీ చేస్తున్నారో తెలియదు. ఒకవేళ సీట్లు తక్కువ ఇస్తే నష్టపోయేది ఎవరు? ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఓట్ల షేరింగ్ అవ్వాలిగా. జనసేన పార్టీకి ఏదో అరకొర సీట్లు ఇచ్చి ఎన్నికల్లో ఓట్ షేరింగ్ వాళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలంటే ఎట్లా అవుతాయి? తెలుగుదేశం పార్టీకి ఓట్ షేరింగ్ అనేది ఇంపార్టెంటే. జనసేన పార్టీకి కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లు ట్రాన్స్ఫర్ కావాల్సిందే. ఈ రెండు ఓట్ల షేరింగు పరస్పర ఓట్ల మార్పిడి జరగాలి అంటే ఖచ్చితంగా బలమైనటువంటి సీట్లు, అటు ఆ పార్టీ స్టామినాకు తగ్గట్టుగా జనసేన పార్టీ తాహతకు తగ్గట్టుగా వాళ్ళకి సీట్లు ఇవ్వాల్సిందే. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం బలమైనటువంటి నియోజకవర్గాలను వదులుకోకుండా వాళ్ళు కంటెస్ట్ చేయాల్సిందే. దీన్ని సమన్వయం చేసుకోవడం కోసమే వీళ్ళు చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ విషయంలో పై స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? 18 సీట్లు 20 సీట్లు ఇస్తే మరి ఓట్ షేరింగ్ జరగదు, జనసేన పార్టీ నుంచి ఓట్ షేరింగ్ తెలుగుదేశం పార్టీకి జరగదనే విషయంపైన ఆయనకి నాలెడ్జ్ ఉంటుంది కదా. మరి అలాగే ఎక్కువ సీట్లు ఆశించి ఫెయిల్ అయితే దానివల్ల ప్రభుత్వం ఏర్పడే అవకాశం కోల్పోతామనేది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు కదా. బలమైన సీట్లు ఉండాలి, బలమైన నాయకులు ఉండాలి. ఆయన చెప్పినట్టు 98% కాదు, 100% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. పోటీ చేసిన ప్రతి చోట గెలిచేటువంటి పరిస్థితే ఉండాలి. అలాంటి ఆలోచనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టు కనబడుతుంది. మరి ఈ విషయాలపైన మరి అవగాహన ఉండి చేస్తున్నారు, అవగాహన లేక చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా, ఎల్లో మీడియాలో నిజంగా తెలుగుదేశం పార్టీని సగం నాశనం చేసేది ఎల్లో మీడియా. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉండి కథనాలు ప్రసారం చేస్తారు, ఇన్ఫర్మేషన్ లేకుండా మరి ఆ పార్టీని అంటే తెలుగుదేశం పార్టీకి బూస్టప్ చేసే విధంగా, అంటే అదేదో వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది బూమరాంగ్ అవుతుంది. అది ఖచ్చితంగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితే ఉంటుంది. ఆ ఎల్లో మీడియా సగం నాశనం చేస్తుంది. దానికి తోడు ఒక ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఈ ఐటీడీపీ అని ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అసలు అసత్య కథనాలు, అసత్య వార్తలు, అలా వాళ్ళ పార్టీకి నష్టం జరిగే విషయం కూడా వాళ్ళకి తెలియదు. భస్మాసురుడు వాడిని ఎత్తిపైన వాడే చేయబెట్టుకున్నట్టుగా ఈ తెలుగుదేశం పార్టీలో అత్యుత్సాహం చూపించేటువంటి ఈ మీడియా సంస్థలో కొంతమంది నాయకులు ఆ పార్టీని ముంచేయడానికి వాళ్ళే సిద్ధంగా ఉన్నట్టు కనబడుతుంది. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, పొత్తులు వెళ్ళేటప్పుడు కాస్త ఓపిక ఉండాలా, సహనం ఉండాలా, నాయకులు చెప్పేదాకా ఆగాల. ఆ తర్వాత దాని పరిస్థితిని బట్టి ఒకళ్ళొక్కొక్కరు సమన్వయం చేసుకుంటూ ఓట్ షేరింగ్ జరగాలి. అప్పుడు కదా గెలుస్తారు. అప్పుడు కాకుండా ముందే ఈ రకమైనటువంటి పోకడలు అనేవి అటు వాళ్ళకి కానీ ఇటు వీళ్ళకి కానీ మంచిదని రాజకీయ విశ్లేషకులు ఎవరు భావించట్లా. ఇది సరైనటువంటి విధానం కూడా కాదు. చూద్దాం ఏం జరుగుతుంది.